హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. షర్మిల టీడీపీ వైపు, అలాగే జగన్ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళిద్దరి ఫోకస్ వేరే పార్టీల మీద పడింది. ఆ పార్టీలకు మద్దతుగా వెళ్ళబోతున్నారా, లేక పార్టీలు షర్మిల అయితే ఇక ఏకంగా పార్టీని మారబోతుందా అన్న ప్రశ్న అయితే ఇక్కడ కనిపిస్తుంది. కొద్ది రోజులుగా జగన్ తన రాజకీయంగా తన స్ట్రాటజీస్ అన్ని మార్చారు. ఇప్పటిదాకా ప్రజలకు పెద్దగా అందుబాటులో లేరు. తన మినిస్టర్లకి, తన ఎవరైతే పార్టీలో కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఓడిపోయిన తర్వాత నుంచి కొంత అందుబాటులోకి వచ్చారు. అయినా సరే ఎక్కువగా బెంగళూరుకు వెళ్ళి గడుపుతూ ఉన్నారు. అయితే జగన్ బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నాడు, ఏపీ రాజకీయము, ఏపీ ప్రజల సమస్యలు ఇవన్నీ మాట్లాడకుండా బెంగళూరు వెళ్ళి కూర్చుంటాడేంటి అని చెప్పేసి చాలా రోజుల్లో విమర్శలు వచ్చాయి. అయితే నిజానికి ఇక్కడ కనపడుతున్న విషయం ఏంటంటే, ఆయన బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడంటే బెంగళూరులో కాంగ్రెస్ శ్రేణులతోటి మీటింగ్ల కోసం వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. డీకే శివకుమార్ తోటి ఆయన ఆల్రెడీ ఒక 2 మీటింగ్లు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో కొన్ని చర్చలు అయితే జరిగాయి. సో డీకే శివకుమార్ తోటి మీటింగ్లు ఏంటయ్యా అంటే, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మద్దతు ఇవ్వాలి అనే విషయంలో చర్చించారట. అంటే సౌత్ మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎవరయ్యా కన్వీనర్గా ఉన్నారంటే డీకే శివకుమార్ గారే. సో ఆయనే నడిపిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా. కాబట్టి డీకే శివకుమార్ తోటి ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని జగన్ కాంగ్రెస్కి తన మద్దతు ప్రకటిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటి అంటే, ఇక్కడ బీజేపీ తోటి ఆయన కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తున్న విషయం కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగం కాబట్టి, దూరం జరగకపోతే ఆయనకు పూర్తి స్థాయిలో ప్రజల వైపు నుంచి మద్దతు కూడా రాదు కాబట్టి, పైగా మద్దతు రాకపోగా ఉన్న ప్రజలు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇంకాస్త నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి బీజేపీని విమర్శించాల్సిన అవసరం ఉంది రాజకీయంగా. అలాగే రాష్ట్రంలో ఈ కూటమిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కాస్త దూరం జరిగారు. ఇప్పటిదాకా ఆయన కేసుల విషయంలో కాస్త బీజేపీకి అణిగిమణిగి ఉన్నా ఇప్పుడు ఇక అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీ ఉనికికి ప్రమాదం రాకూడదు కాబట్టి ఆయన ఇటువంటి స్ట్రాటజీ అయితే తీసుకున్నారు. ఇదిలా ఉంటే మరొక వైపు వచ్చేసి షర్మిల గారు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారా అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో వాస్తవం ఎంత, నిజంగా వాస్తవమేనా కాదా అనేది కూడా మనం చూద్దాం. నాకైతే ఆవిడ పూర్తిగా టీడీపీలోకి వెళ్తారని అయితే అనిపించట్లేదు. అయితే బయట వచ్చే వార్తలు చూస్తుంటే టీడీపీకి పూర్తి స్థాయిలో ఆవిడ మద్దతు ఉందన్నట్టుగా ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు ఉంది ఏంటనేది గమనిద్దాం. షర్మిల గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో, ఆ తెలంగాణ రాజకీయాలు ముగిశాక ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టాక ఆవిడ ఫోకస్ చేసిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. ఆ టైంలో అంటే అది వైసీపీ పార్టీ అధికారంలో ఉంది, అధికారం వెలగబెడుతుంది కాబట్టి వీళ్ళు ఎన్ని మాట్లాడినా సరిపోయింది. కానీ వైసీపీ దిగిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ టైంలో కూడా ముఖ్యంగా వైసీపీ మీద దూషించారు. ఎలక్షన్ అయిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక కూడా వైసీపీనే తిడుతున్నారు షర్మిల గారు. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు, అలాగే వారు ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయట్లేదు, వీటన్నిటి విషయాల్లో కదా మాట్లాడాలి షర్మిల గారు, మరి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఒక డౌట్ అయితే వచ్చింది. అయితే దానికి సమాధానంగానో ఏమో కానీ చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఈ అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగింది కదా, ఆ ప్రమాదానికి సంబంధించి కూడా ఆవిడ ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు, కేవలం జగన్ని మాత్రమే తిట్టారు. ఇవన్నీ గమనిస్తే చంద్రబాబు గారికి నిజంగానే ఈవిడ కోవట్టులాగా పనిచేస్తున్నారా, సో వాళ్లకు మద్దతు ఇస్తూ ఏ రాజకీయం చేస్తున్నారనే డౌట్ వస్తుంది. నిజానికి ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులను ప్రజల్లో ఏ విధంగా కప్పిపుచ్చుకోవడానికే వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఈ మద్దతులు పెట్టుకుంటే పని ఏది కాదు. అయితే చూస్తూ ఉంటే ఆవిడ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల్లోనూ లీడర్స్ని మారుస్తూ వస్తున్నారు. సో ఆవిడ లీడర్షిప్ కూడా ఎసరు పెడుతున్నారేమో అన్న భయం ఆవిడలో ఉంది. కాబట్టి జరగకుండా ఉండాలంటే సీరియస్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆవిడకి ఎటువైపు స్టాండ్ తీసుకోవాలనే ఆలోచనలో పడిపోయారు. అయితే ఇక్కడ ఈ స్టాండ్ విషయంలో ఆవిడ కాస్త డైలమాలో ఉన్నట్టు కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే గతంలో వేరే ఇష్యూ విషయంలో టీడీపీని విమర్శించారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి టీడీపీని కాకుండా వైసీపీని విమర్శించారు. సో ఈ గందరగోళంలో షర్మిల గారు ఉన్నారు. బహుశా ఒకవేళ టీడీపీని ఎక్కువగా విమర్శిస్తే జగన్ ఇబ్బంది పెట్టినట్టు, లేదా ఈ వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టినట్టు ఆవిడ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారని భయపడుతున్నారా? అది కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకంటూ ఇప్పుడు రాష్ట్రంలో పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదు. ఆవిడ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్న, కేసులో ఇట్లాంటివి పెట్టినా సరే చివరికి గవర్నమెంటే పరువు పోగొట్టుకుంటుంది. ఒకవేళ అలాంటివి జరిగితే జగన్ తిరిగి ఆవిడకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. నా చెల్లిని ఇలా చేస్తారా అని చెప్పి, లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇది ఇలా రియాక్ట్ అవుతారా అని. ఒకవేళ అదే కానీ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయి దెబ్బపడి ప్రజల దృష్టి అంతా కూడా ఇటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీ ఆవిడని ఏం టచ్ చేయదలుచుకోలేదు. మరి ఆవిడ ఎందుకు ఆ విధంగా భయపడి ఊరికే టీడీపీని పొగుడుతున్నారో అర్థం కావట్లేదు. నిజానికి ఈ అచ్యుతాపురం సెజ్ కేసులో కూడా ఆ సెజ్లో దాదాపు 200కు పైగా కంపెనీలు ఉన్నాయి. అయితే ఆ కంపెనీలో సరైన సేఫ్టీ మెజర్స్ పాటించట్లేదు అనేది మనకు గతం నుంచి ఉన్న వార్త.
ఎప్పుడైతే ఆ ఎసెన్షియల్ ల్యాబ్ ఉందో, సో ఆ ల్యాబ్లో పేలుడు జరిగిన తర్వాత దాదాపు 18 మంది చనిపోయారు, 50 మంది దాకా గాయాల పాలయ్యారు. ఇదంతా జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళని పరామర్శించడము, దానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడడం జరిగింది. చంద్రబాబు గారు కూడా దీని మీద దర్యాప్తు కమిటీ వేశారు. అయితే ఇవన్నీ అవుతూ ఉండగానే షర్మిల గారు కూడా ఎవరిని విమర్శించారు అంటే ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు, ప్రతిపక్షాన్ని విమర్శించారు, గతంలో ప్రభుత్వంలో ఉన్న జగన్ని. ఎందుకంటే ఈ సెజ్లో సేఫ్టీ మెజర్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడానికి కారణం జగనే అని చెప్పేసి ఆవిడ అన్నారు. ప్రతిసారి కూడా ఆడిటింగ్, సేఫ్టీ ఆడిటింగ్ అనేది జరగాలి, కానీ సేఫ్టీ ఆడిటింగ్ అంటే ఊరికి అధికారులు భయపడుతున్నారు, కంపెనీలను ఇంకా ఎత్తేస్తారు, సేఫ్టీ ఆడిటింగ్ చేసి సేఫ్టీ మెజర్స్ లేవు కాబట్టి కంపెనీలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చి వాటిని తీసేసే ప్రమాదం ఉంది, అప్పుడు ఉద్యోగాలు కూడా పోతాయి అన్నట్టుగా ఒక విధమైన భయం ప్రజల్లోనూ అలాగే వీళ్ళలో క్రియేట్ చేసి సేఫ్టీ ఆడిటింగ్ కూడా జరగకుండా ఆపిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ సేఫ్టీ ఆడిటింగ్ చాలా కాలం నుంచి చేయలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. గత 2 నెలల క్రితం మొత్తం సేఫ్టీ ఆడిటింగ్ చేయాల్సి ఉన్నా చేయకపోగా డిసెంబర్లోనే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, సేఫ్టీ లేదు అని చెప్పేసి నివేదికలు గత ప్రభుత్వానికి అందాయి. అంటే షర్మిల గారి మాట అన్నారు, గత ప్రభుత్వానికి నివేదికలు అందినా సరే ఎందుకని మీరు యాక్షన్ తీసుకోలేదు అని. సో ఇట్లా జగన్ గారినే ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. సరే గత ప్రభుత్వం అయిపోయింది, వీళ్ళు వచ్చి దాదాపు 3 నెలలు అవుతుంది కదా, 2 నెలలు దాటుతుంది, మరి వీళ్ళైనా ఎందుకు ఇమీడియట్గా అక్కడ ఆడిటింగ్ అనేది చేయించలేదు? పైగా పవన్ కళ్యాణ్ గారు చెప్పే వాదనలో కూడా ఇక్కడ ఈ కంపెనీల మధ్యనే కాస్త లుకలుకలు ఉన్నాయి, కంపెనీల మధ్య విభేదాలు ఉండటం వల్ల ఒకరితో ఒకరు సరిగ్గా సఖ్యతగా లేకపోవడం వల్ల ఇలాంటి దాడులకు కారణమవుతుంది అని చెప్పారు. సంవత్సరానికి కనీసం యావరేజ్గా 2 దాడులు అయితే జరుగుతున్నాయి, ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. 2023లో కూడా అక్టోబర్లో ఒకటి జరిగింది, జూన్లో ఒకటి జరిగింది, అప్పుడు కూడా ఒక వ్యక్తి చనిపోయారు. సో ఇట్లా ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక కంపెనీలో. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? గత సంవత్సరం జరిగినప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత జరుగుతుందనే ఆలోచన ఎందుకు రాలేదు? దానికి ప్రభుత్వాన్ని దీంట్లో తప్పు పట్టాలి. దీని వెనక ఎవరో ఉన్నారన్నట్లు పాయింట్ కాదు, కానీ సేఫ్టీ మెజర్స్ లేనప్పుడు ఖచ్చితంగా ఒక నిర్లక్ష్యపూరితమైన వాతావరణం ఉంటుంది అక్కడ. పైగా ఫైర్ ఇంజిన్ కూడా ఒకటే ఉందట, ఇది ఇంకా జోక్. 200 కంపెనీలకు ఒకటే ఫైర్ ఇంజిన్. మరి వీళ్ళు ఎలా కంట్రోల్ చేద్దాం అనుకున్నారో ఏమో. సో ఇది దీనిలో ఉన్న పరిస్థితి. ఈ షర్మిల గారి విమర్శలు చూస్తే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఒకవేళ టీడీపీ వైపు ఏమైనా జంప్ అవుతారా అన్నట్లుగా డౌట్ వస్తుంది అందరికీ. కానీ అదేమో అంత వాస్తవం కాదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే మీడియాలో కనిపిస్తూ ఉంది, జగన్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తే సో ఇక ఈవిడికి వేరే ఆప్షన్ ఏమి ఉండదు, ఖచ్చితంగా టీడీపీ వైపు వెళ్ళిపోతుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిజానికి గమనించి చూస్తే అంటే జగన్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీలో ఈవిడ ప్రాధాన్యత తగ్గడానికి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా? అలా ఏమీ జరగకపోవచ్చు. ఎందుకంటే జగన్ కంటూ సొంత పార్టీ ఉంది, ఈరోజు తమతో ఉంటాడు, రేపు ఉండడు, ఎప్పుడు ఎవరికి మద్దతు ఇస్తాడో తెలియదు. కానీ తమకంటూ ఎన్నుకున్న ఒక ప్రతినిధి ఉన్నారు ఏపీలో, కాంగ్రెస్కి అధ్యక్షురాలు. సో ఈవిడ ప్రాధాన్యత, జగన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల ఆవిడ ప్రాధాన్యత పెరుగుతుందే కానీ తగ్గదు. అది కూడా ఆవిడ ఖాతాలో ఆవిడ మైలేజ్గా వేసుకోవచ్చు. సో తన దౌత్యం వల్లనో లేకపోతే తను ఇబ్బంది పెట్టడం వల్లనో కాంగ్రెస్తో కలుస్తున్నట్టుగా కూడా ఆవిడ ఖాతాలో పడవచ్చు అది. పైగా తన అన్నతోటి మళ్ళీ సఖ్యతతో ఉండే అవకాశం కూడా వస్తుంది కాబట్టి ఈసారి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని తిట్టడానికి కాంగ్రెస్ పార్టీకి జగన్కు ఉన్న మైలేజ్ ఇటువైపు యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇద్దరు కూడా రాజన్న రాజ్యం అని ఒకే నినాదం వినిపించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ విడివిడిగా ఒకే నినాదం వినిపిస్తున్నా ఇప్పుడు కలిసి వినిపిస్తే దానికి వచ్చే మైలేజ్ వేరు. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఏమాత్రం కనిపించట్లేదు. అలాగే జగన్ వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది చాలా సమీపంలోనే ఉంది, ఖచ్చితంగా ఆయన బహిరంగంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అది ఆయనకు రాజకీయంగా అనివార్యం. సో ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి.